నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అయితే దీన్ని నేను ఒక కస్టమర్ కోసం అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ పర్చేజ్ చేసి అలానే బండి ఇంక్లూడింగ్ కమిషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్ అన్ని ఛార్జెస్తో పాటుగా నేను 1,70,000కి మన కస్టమర్కి ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో మా యొక్క కస్టమర్ కోసం కొనడం జరిగింది. సో అతను చాలా రోజుల నుండి గ్రూప్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. నాకు అతని డీపీ నాకు గుర్తు. సో అన్న కోసం నేనైతే రవి పేరు, అన్న పేరు రవి. అన్న కోసం నేనైతే ఈ వెహికల్ అయితే ఇక్కడ ఓనర్ దగ్గర నుండి, డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో పర్చేజ్ చేసిన తర్వాత దీని యొక్క డాక్యుమెంటేషన్ ఛార్జెస్ నాకు ఏదైతే నా జేబులోకి నా ఖర్చులకి కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో దాంతోపాటు ఇంక్లూడింగ్ 1,70,000కి అమ్మడం జరిగింది. 2010 మోడల్ అండి, 4 నెలల బండి. స్విఫ్ట్ డిజైర్ VXI వర్షన్ అంటే పెట్రోల్ వర్షన్. దీనికి ఆఫ్టర్ మార్కెట్ అంటే బయట కంపెనీ ఫిట్టెడ్ గ్యాస్, అంటే కంపెనీ అంటే ఎవరు పడితే వాళ్ళు గ్యాస్ ఫిట్ చేయరనమాట. దానికంటూ ఒక అథారిటీ ఉంటుంది, అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు. సో దానికి సంబంధించిన సిఎన్జి ఫిట్టింగ్ కూడా మనకి ఈ బండిలో అయితే ఉంది. సో బండి అయితే 66,000 తిరిగిందండి, చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సెకండ్ ఓనర్ మనకి ఎవరైతే ఓనర్ సిరీస్ చూసుకుంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి. సో దీంట్లో మనకి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. నార్మల్గా మనకి ఏసీ అయితే చాలా వర్కింగ్ కండిషన్లో ఉంది. జస్ట్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. నార్మల్ పవర్ విండోస్ అయితే ఉంటాయి VXIలో. మారుతిలో మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 16 నుండి వచ్చాయి. సో దీని ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. అన్నకి ఏంటంటే జస్ట్ ఫొటోస్లో అయితే అన్న దీన్ని చూడడం జరిగింది. దీని ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు ఇది వైట్ బండి అన్న, గీతలు పడ్డం కామన్, టచ్అప్స్ అయితే జరుగుతాయి. సస్పెన్షన్, టైర్లు, రన్నింగ్, పికప్, ఏసీ అంతా కూడా ఓకే, స్టీరింగ్ వైజ్ కానీ. సో లోపల కూర్చున్నప్పుడు నీకు ఓనర్ ఎవరైతే వాడిండో వాడు రెగ్యులర్గా వాడతాడు, మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ అన్న, ఓకేనా. మన వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. నేను ఇదే గల్లీలో చేస్తూ ఉంటే అక్కడ స్కూటీ ఆపి మరీ చూస్తూ ఉంటాడు. అతనిదే బండి, సొంత బండి. సో అతనిదే నీకు ఇప్పించడం జరిగింది. బల్బ్ ఒకటి పోయింది దీంట్లో. బల్బు పెద్ద మ్యాటర్ కాదు, నీకు 50 రూపాయలు 60 రూపాయలు ఏముంటుంది బల్బు. ఫ్రంట్ బల్బు నేను ఒకటి ఆల్రెడీ పోతే మార్పించాను. సో మీరు వెనక లుక్ చూసుకోవచ్చు. వెనక నుండి మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చితే కనుక 1Xలోనే ఉండి పైకి పైకి ఏం కాదు, పట్టుకుంటా పో. సో లెఫ్ట్ సైడ్ పోర్షన్ చూసుకోవచ్చు మీరు. బండి ప్రజెంట్ మనకి ఇంజన్ ఆన్ కండిషన్లో ఉంది. నేను బ్యాటరీ డౌన్ అయితే ఏమని చూద్దాం అనుకున్నా, రన్నింగ్లోనే ఉంది, స్టార్ట్లోనే ఉంది. సో మీకు లెఫ్ట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫోటోలో మీరు ఇది అడిగారు, ఈ మచ్చ ఏంటి అని. ఇది వచ్చేసి ఒక స్టిక్కరు. దీనికి రబ్ అయితే పెయింట్ కొట్టకుండా టచ్అప్ చేశారు, ఎందుకంటే న్యాచురాలిటీగా ఉండాలని బండి. సో కింద చూసుకున్నట్లయితే మనకి చిన్న సొట్ట అనేది ఉంది. ఇది నార్మల్ అన్న, ఇది కామన్. మీరు తీయించుకోవాలనుకుంటే తీయించుకోవచ్చు. నన్ను చేపిమన్నా నేను చేయిస్తా కానీ. సో దానివల్ల పెద్ద ఇదేమి ఉండదు, మనకి ఫరక్ ఏమి ఉండదు. ఇదైతే స్టిక్కరు. ఇక్కడ టచ్అప్ వర్క్ అయితే నేను చేపించిస్తాను, జెన్యున్గా రివ్యూ ఇస్తున్నా మీకు. టచ్అప్ వర్క్ అయితే ఇక్కడ వరకు నేను చేపించిస్తాను. ఫ్రంట్ లుక్ చూడొచ్చు. కెమెరా నా హైట్లో పెట్టు, నీ హైట్లో కాదు, ఓకేనా. పైకెత్తు. చూసారు కదా, ఇది అయితే ఫ్రంట్ లుక్ మీకు. సో వెహికల్ ఏంటంటే రబ్బింగ్ పాలిషింగ్ కూడా చేయించవచ్చు మనం, స్టీమ్ వాష్ కూడా చేయించవచ్చు. సో మీకు నేను తీసుకున్న ఫిగర్లో అయితే నేను పక్కనున్న డోర్కి ఏదైతే ఉందో ఆ యొక్క డెంట్ కూడా కాదు, అది అక్కడ రబ్బింగ్ చేపించి పెయింట్ కొట్టించి అయితే ఇస్తా. నువ్వు కూడా ఊరికి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుంది ఆ బండి చూడడానికి. మీకు ఇంటీరియర్లోకి వెళ్దాం. అలానే ఇంజన్ కండిషన్, ఫస్ట్ ఇంజన్ కండిషన్ చూపిస్తా. ఏం ప్రెస్ చేయకు, టచ్ స్క్రీనా. మీకు ఇంజన్ కండిషన్ చూపిస్తా. ఇప్పుడు బండి ఆన్లోనే ఉంది, నాకు అసలు సౌండే రావట్లేదు. ఇంత దగ్గరగా ఉన్నా కానీ నాకు వినపడట్లేదు వాస్తవానికి, ఇక్కడ ఉన్నా కానీ. ఇవన్న బండి కూడా ఆన్లోనే ఉంది. మీకు క్లియర్గా వినపడాలంటే నేను లోపల పెడుతున్నా. అక్కడ బెల్ట్తో పాటు వీల్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, ఆ తిరిగే శబ్దం కానీ దీని మీద ఎటువంటి సౌండ్ కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. మీకు కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి మొత్తం కూడా, ఓకేనా. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. సో మీకు ఇక్కడ
పూరి ఆటో గ్యాస్ వర్క్స్. ఓకేనా, దీనికి సంబంధించిన ఇది కూడా ఉంది స్టాంపు. వాళ్ళు ఫిట్ చేశారు, ఎంతో జాగ్రత్తగా ఫిట్ చేస్తారు. ఇక్కడ బయట వాళ్ళు ఫిట్ చేశారని మీరు అనుకోవచ్చు. ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేదే హర్యానాలో, గుర్గాం. ఓకేనా, హర్యానా గుర్గాం అనమాట. సో అక్కడ నుండి కంపెనీలో చేసి వచ్చిన వాళ్ళు, బయట సొంతంగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు టెక్నీషియన్స్. సో అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్స్ ఉంటాయి. ఏసీ కానీ రన్నింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందన్న మీ వెహికల్. సో ఈరోజు కంటైనర్కి వేద్దాం అనుకున్నా, బట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వేద్దాం, ఎందుకంటే మీకు కూడా గుర్తు ఉంటుంది నేను వీడియోలు చేస్తుంటే. సో లైట్స్ చూడొచ్చు మీరు, రెండు వస్తున్నాయా? ఏది పోతే వేసినాం మనం, ఇదా ఇది ఇది వేసినాం. సో ఈ లైట్ అయితే కొత్తది వేసిన అన్న, ఇది డల్ ఉంది. సో చూడొచ్చు మీరు, డల్ అయ్యేంత వరకు వాడారంటే ఎటువంటి లైట్స్ కూడా ఏం లేవు. ఇది ఈ బల్బు కూడా వేసిస్తాను నీకు. ఈ మైనర్ చూసుకోవద్దు మనం. ఇక్కడ రా, వెహికల్ ఆన్లోనే ఉంది, నీకు స్టీరింగ్ కూడా ఎటువంటి సౌండ్ లేదు. ఓకేనా, సో ఇక చూడొచ్చు మంచి కండిషన్లో అయితే ఉంది. 68,000 మీటర్లో చూపిస్తుంది. ఓకేనన్నా, చూడొచ్చు మీరు ఇక్కడ 68,000 మీటర్లో చూపిస్తుంది. మనకి ఏసీ ఇక్కడ ఆన్ చేస్తారు. ఓకేనా, మనకి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మీకు గ్యాస్ది అంటే సిఎన్జి అను పెట్రోల్, ఇక్కడ ఒక బటన్ నొక్కితే మనకి గ్యాస్ మీద ఆన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక బటన్ నొక్కితే పెట్రోల్ మీద ఉంటుంది. గ్యాస్ లేదు దీంట్లో, గ్యాస్ కొట్టించలేదు. మీకు అది కూడా ఒక 4 కేజీలు గ్యాస్ కొట్టించి పంపిస్తా, ఎందుకంటే మన ఏరియాలో దొరకదో గ్యాస్. కానీ దొరికినప్పుడు 7 కేజీల గ్యాస్లో నువ్వు 6 కేజీలు నింపుకొని పెట్టుకో, ఏం కాదు. మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. గ్యాస్తో నీకు 24 వస్తుందంట మైలేజ్, నీకు కూడా అదే వస్తుందన్న. మన దగ్గర ఇంకా మంచి మైలేజ్ వస్తుంది హైవేలో. సో పెట్రోలు లీటర్ మన దగ్గర 110 రూపాయలు ఉంది, 110 రూపాయలు ఉంది. సో 110 రూపాయలు ఉందన్న నీకు. ఇగో అన్న ఇంటీరియర్ చూడొచ్చు, ఇంటీరియర్ చూడు. అన్ని డోర్ల దగ్గర నుండి గ్లాసుల వరకు అన్నీ ఒరిజినల్ అన్న. ఓకేనా, నీకు సీట్ కవర్లు కానీ మ్యాట్లు కింద 3D మ్యాట్లు ఉన్నాయి, అవి కస్టమర్ వేయించుకొని వాడుకుంటాడు. గత 2 సంవత్సరాలకు అయ్యే మ్యాట్లు. ఓకేనా, వెనక మీరు సిట్టింగ్ చూసుకోవచ్చు, సిట్టింగ్ కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా, ఏం ముట్టుకోకు. సో పైన లైట్లు చల్లి, పైన లైట్లు. ఓకేనా, కూర్చొని ముందు పాటు చూపి, ఫోన్ కదపకు. ఓకే, గ్లాస్లో కూడా నీకు ఎటువంటి క్రాక్ అనేది లేదు. నీకోసం డిక్కీలో ఉన్న సిఎన్జి ఏ విధంగా ఉందనేది బండ, ఆ మొద్దు ఏదైతే ఉందో ఆ మొద్దు చూపిస్తున్నా నీకు ఇక్కడ. ఇదిగో అన్న మొద్దు. ఓకేనా, మొత్తం మ్యాట్ పీకి మరీ చూపిస్తా నీకు. వెనక ప్రతిదీ పంచింగ్స్ ఉన్నాయి, ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, అంతా జెన్యూన్. సస్పెన్షన్ బాగుంది, టైర్లు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీకు టైర్ల విషయానికి వచ్చేస్తే దాదాపుగా అక్కడ కనపడేలా పెట్టు, దాదాపుగా ఈ వెనక టైర్ అయితే మీకు దాదాపుగా 75% పైనే ఉన్నాయి. ఓకేనా, ఫ్రంట్ టైర్లు చూడు ఎంత ఉన్నాయి, 70% ఉన్నాయి. ఓకేనా, పైకి పెట్టు. బండి అంటే సహజంగా లో బడ్జెట్లో మనకి బండి సహజంగా కండిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నీకు బండి సగం రేటుకి రావచ్చేమో కానీ, అంటే తక్కువ బడ్జెట్కి నీకు బండి రావచ్చేమో కానీ స్పేర్ పార్ట్స్ అనేవి తక్కువ ధరకి ఎవరివ్వరు, కొత్తవి కొనాల్సిందే. సో నేనేంటంటే మెకానికల్గా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్న బండి. ఈ చిన్న టచ్అప్ లేదన్నా ఉంటే నా దృష్టిలో అది లైట్ తీసుకుంటా. ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సింది ఇంజన్, సస్పెన్షన్, టైర్లు, ఏసీ, రన్నింగ్, పార్ట్స్ ఏమి రీప్లేస్ ఏమన్నా అయినాయా కాలేదా అని చూసుకుంటా. ఒకవేళ గ్లాస్ రీప్లేస్ అయినా సరే ఏ కోణంలో అయి ఉంటుంది అనేది కూడా టెస్ట్ చేసుకుంటా నేను. గ్లాస్ రీప్లేస్ అయిందంటే నేను పెద్దగా ఏమనుకున్నా, ఎందుకంటే రాయబడ్డ పగులుతాయి. సో ఇదంతా కూడా నీకు జెన్యూనే. ఈ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి నీకు 2019లో మారింది, కంపెనీ వాడిది వేయించుకున్నాడు. ఇక్కడ మనది ఇట్లా ఇగో సుజుకి వాడికి సంబంధించిన
గ్లాసులది ఉంది, సుజుకి 19. ఓకే, సో మీకోసం అన్న కోసం నేను ఈ బండి రన్నింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. ఏం బ్లర్ వస్తున్నా టచ్ చేస్తున్నా. రన్నింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. శివ బేటో, సామ్నే బేటో, నువ్వు వెనక కూర్చోన్నా.